అడిగాడు కనుక ఆయనను తప్పించను అనే మాట. అడిగాడు, తప్పించాడు. అడుగులకి ఇవ్వబడను అన్నాడు. ఈ వాక్యాలను మనకు తెలుసు. అయితే గత డిసెంబర్ నెలలో 2024 డిసెంబర్ నెల 19వ తారీఖున 10 గంటల సమయంలో నేను బలహీనుడయ్యాను. నాకు తెలియకుండానే ఒక బలహీనత నాలోకి చొరబడ్డది. ఆ రోజు మా బ్రాంచ్ నుంచి క్రిస్మస్ ప్రోగ్రాం వెళ్తున్నాం. పెయింటింగ్ వర్క్ అవుతుంది. ఒకరోజు పెయింటింగ్ చేస్తున్నాడు. ఎలా అయిపోయిందా అన్నాడు. ఏదైనా అవ్వలేదు అన్నాడు. అయిపోయింది కదా అని నేను అక్కడే అన్నాడు. లేదంటే దానికి పేపర్ కొట్టాలి, పేపర్ కొట్టి మళ్ళా పెయింటింగ్ వేయాలన్నాడు. ఈ పక్కన ఉన్న ఆ పిల్లర్స్ పేపర్ కొట్టాలంటున్నాడు. ఏంటని నేను దాన్ని నా చేతితో ఎలాగా దాన్ని పట్టుకున్నాను. ముద్దునే ఉంది కదా అన్నాను. నీకు అలా ఉంది కానీ దాని పెయింటింగ్ మళ్ళా వేయాలని అయ్యాడు అన్నాడు. సరే వేసుకుంటే వెళ్ళిపోతున్నాం ప్రాంతానికి. వెళ్ళిపోయాం. వెళ్ళిపోయే ముందు బయట ధైర్యపరిచిన వారు ఉన్నారు. మీరందరూ నా ప్రాణములు విడిపించమని ప్రార్థన చేస్తారు. మనం మా బంధువులింటికి వెళ్ళారు. వారు మీటింగ్స్కి వెళ్ళారు. మార్కెట్కి ఇవ్వడానికి వెళ్ళి మా బంధువుల ఇంటికి రాగానే మా బంధువులు అంటున్నారు, ఏమంటారు తెలుసా, దేవుడితో దెబ్బలాడి తిరిగి వచ్చేసిన మా ఊడు అంటున్నారు వాళ్ళందరూ. నేను ఎక్కడ దెబ్బలాడాను? ఆ డాక్టర్ ఉదయం సాయంకాలం నుంచి కాలేజ్ చెయ్యొద్దంటే ఎక్కడ అయిపోయాను. ఇంకేం దెబ్బలాడగలను నేను? వాళ్ళకి తెలియదు ఆ సంగతి. కానీ నా పక్షంగా మీరు అందరూ దేవుడితో దెబ్బలాడారు. ఆ నమ్మకం నాకు ఉంది. ఆ ఉద్దేశంతో మీ అందరి ఎదుట ప్రభుని కనపరచాలని అలా మీకు శ్రమ పెట్టాను. అప్పుడు నేను శ్రమ పెట్టలేదు. మీరే శ్రమపడి నా దగ్గరికి వచ్చారు. మీరు కలిసి ప్రార్థన చేశారు. ఆర్థికంగా కూడా మీలో కొంతమంది నాకు సహాయం చేస్తారు. వీళ్ళు చెప్పడం అది అమ్మకి కనపరిచి ఒక కించిపరిచినట్టు అవుతారు. అలాగే నాకు అందరూ వచ్చినందుకు మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కృతజ్ఞత భావంతో ఈ ప్రార్థనా కూడికి ఏర్పాటు చేశారు. కృతజ్ఞత కూడికి అని 25 రోజులు ముందే చెప్పారు. చాలా మంది రావాల్సిన వారు ఉన్నారు. మీరైనా వచ్చినందుకు మీకు వందనాలు. ఇదినే కాదు,
బాగైన తర్వాత అయితే చనిపోవచ్చు. ఏం చెప్పారంటే, నేను రోగిగా ఉండగా మీరు వచ్చి ప్రార్థించడం వలన దేవుడు నా జీవితంలో చేసిన ఈ స్వస్థత కార్యమును బట్టి మీ అందరి దేవుని స్థుతించాలని ఆశతో ఏర్పాటు చేసినటువంటి ఈ కృతజ్ఞత కూడికకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించాం. అంటే దేవుడికి కృతజ్ఞత కలగాలి అనేది భాషగా ఉద్దేశం. నేను కాబట్టి స్పెషల్గా మాట్లాడతాను. అయితే సార్ ఏమన్నారు ఇప్పుడు అర్థం గారంటే కృప గురించి పాడారు మాట. నేను కూడా ఆ భాస్కర్ గురించి ఈ కృప గురించి అనే ఒక 4 వచనాలు ఉన్నాయి. ఆ 4 వచనాలు నేను చదువుతూ ఉంటాను, మీరు కూడా చదువుతూ ఉంటారు. దేవుడి స్తోత్రం చెప్పాలని ప్రేమపూర్వకంగా వినయపూర్వకంగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. ఏంటంటే మన కృతజ్ఞతలు తెలియజేయాలి దేవుడికి. అందుకే మనం అందరం ఆయన పిలిచారు కూడా మనకి. ఓకేనా? కాబట్టి మేము అన్నిలా భావించద్దు. నేను ఈ భాస్కర్ గురించి చెప్పాలంటే నేను ఇంజనీరింగ్ కాబట్టి వాస్తు ప్రకారం వీళ్ళు చాలా మంది అడుగుతారు. ఈయన వాస్తు ప్రకారం ఉన్న భాస్కర్ భాస్కర్లో వాస్తు అంటే కొంతమందికి వాక్యాలు చెప్పడం వస్తుంది, పాట పాడడం రాదు. కొంతమందికి పాడడం వస్తుంది, సరిగ్గా వాక్యాలు చెప్పలేదు. కొంతమంది అంటే వయసు చిన్నది, మాకంటే చాలా చిన్న వయసు. ఆ చిన్న వయసులో మేము కలిసి అలాంటిది నేను అనుకునేవాడిని. చెక్కయ్యేమో మా చర్చిలోన మా రోజు నేను చర్చికి దొంగని 2004 ముందు నేను చెప్తాను. మా ఆవిడని ఏమంటే ప్రకాష్ బాబు గారు పాస్టర్ వస్తారు చేరుకుంటే ఆయన అంటే వారికి బాగా చెప్తారు. మీరు రండి ఆయన వస్తారంటారా? నాకు కోరుకుంటుంది ఏంటంటే చెక్కయ్య గారు చేసుకోవడం చూడాలని కోరికలంలో ఈమె చూడాలని కోరుకుంటారు. అలా చూసాము. అలాగే అందరూ కూడా పరిచర్య చేసాము కలిసిమెలిసి. ఆయన ఆధ్వర్యంలోనే మనందరం కూడా దేవుని ఎదిగాం. మా సంఘానికి ఒక ముఖ్యమైన పాత్ర కూడా మన ప్రకాష్ బాబు గారిని, బ్రహ్మానంద గారు చాలా మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ పోషించారు. అందుబట్టి ప్రత్యేకమైన వందనాలు. అయితే కృపను బట్టి 107వ కీర్తన చదువుతున్నాం. కృపను బట్టి అసలు ఎందుకు కృతజ్ఞతాస్తులు చెల్లించాలి అని భక్తులు మనకు నేర్పిస్తున్నానండి. దయచేసి ఏమనుకోవద్దు. మీ పెద్దలు మీరు చదువుతుంటారు, ఆమెమో దేవుడు చదువుతారు. 4 సార్లు 107వ కీర్తనలో ఒకటే పదం చెప్పాడు. ఏంటంటే ఫస్ట్ తెలుగులో ఏమంటాడు? ఆయన కృపను బట్టి నరులకు ఆయన ఆశ్చర్యకారణను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తులు చెల్లించి అని తెలుగులో. తర్వాత 15 వచ్చి, తర్వాత 21 వచ్చి, తర్వాత 31. ఈ పదమం ఉంటుంది, వేరే పదాలు లేవు. అంటే ఈ 15 రోజుల్లో చెప్పే ముందు ఎందుకు కృతజ్ఞత, ఆయన కృప ఏంటి, దేవుని కృప ఎందుకు కృతజ్ఞతలు చెల్లించారంటే 2 రోజులు చదువు కదా. బయలుదేరుతూ రావడం, అందరూ కలిసి దేవుని ఆరాధించడానికి, దేవుని స్థుతించడానికి దేవుడికి అవకాశం బట్టి ఆంధ్రప్రదేశ్ వచ్చారు. అలాగే విశాఖపట్నం నుంచి వచ్చారు. ఆయా ప్రదేశాల నుంచి రావడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మనం పనిచేసే విధానాలు ఏదైనా మనం ఆయా ఫెలోషిప్స్లో ఉన్నా మనం మాత్రం బయలుదేరాలి. ఆమె చెప్పండి. అదంతా ఒకటే ఏర్పడాలి. కాపాడు నాయకులు మనదంతా ఒకటే అందు గురించే మంది కాపాడు. మన ఊరంటే శ్రీకాకుళంలో అభిప్రాయాలు ఉండకూడదు. ఎవరు మనము చేస్తారు కనుక నాకు ఇది అడ్వైస్ అంటే నాకు సుధాకర్ ఈ బ్రేక్ వేసింది. ఇప్పుడు వస్తే ప్రకాష్ పరిశ్రమ కూడా వెళ్తాం. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ బ్రేక్ వచ్చాము డిస్ప్లే వస్తాక అటువైపు అటువైపు లాంగ్ పెడితే డిస్ప్లే వస్తాయి. అంటే నాకు సేవ ఆ ఊళ్ళో ఏ ఊరైనా సరే నాకు ఫస్ట్ వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళతో ఉండడం, వాళ్ళని ప్రేమించకపోయినా చేసుకోకపోయినా వాళ్ళని పూర్తిగా నేను గడవడం వల్ల ఇబ్బంది పడతానంటే వెళ్ళగానే లేకపోతే ఖచ్చితంగా వెళ్ళి వాళ్ళు కూర్చుంటాను. ఈ గుడి
శానిటైజ్ చేయాలి. వాళ్ళు ఒక రూట్లో వెళ్తున్నారు అనుకోండి, వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు, సేవకుడు ఉండాలి అనేది ఆయన గమనిస్తే అక్కడికి వెళ్ళేవాడు. గుడిసైనా చిన్నది అప్పటి నుంచి నేను నేర్చు కనుక నేను ఈ మాటలు చెప్పను. ఈరోజు నాకు చాలా అద్భుతమైనటువంటి పరిచారకుడు, అనేక సంఘటనలు, అనేక ప్రాంతాలలో, అనేక జిల్లాలలో బలమైనటువంటి రాష్ట్రీగా ఉండబడడానికి నీ కృప చూపని కోరుతున్నాను. అయ్యా, ఈరోజు బట్టి తన జన్మదినాన్ని పురస్కరించుకుని ఇంతమంది దైవజనులు మధ్యలో జరిపిస్తుండగా ఈ అభిషేకం, ఈ ఆశీర్వాదంలో ఆ కుటుంబానికి దానికి చెప్పి ఇంకా సాగిపోవడానికి మా రక్షకుడు యేసు నామములో